హాయ్ అండి సతీష్. లైవ్లో కెప్టెన్సీ టాస్క్ చూశారు కదా. నిజంగా ఎమ్మాన్యుయల్ ఫాలోవర్స్కి అయితే సంజన ఇచ్చిన జర్కు మామూలు జర్కు కాదు. ఈ సీజన్ మొత్తం మర్చిపోలేడు. ఈ సీజన్ కాదు, ఏ సీజన్లో ఎవరూ మర్చిపోలేరు. కొద్దిగా రిజల్ట్ అటు ఇటు అయ్యి ఉంటే, ఎందుకంటే మామూలు బయట కూడా అంటాం కదా, ఏదైనా పగ అని రగిలిపోతే ఆ పగకు మన వాళ్ళే మనమే బలైపోతాం అంటారు కదా. ఎగ్జాక్ట్గా ఈరోజు సంజన పగ వల్ల తన కొడుకు ఎమ్మెన్యేలే బలైపోవలసిందే. ఆ లాజిక్ మర్చిపోయి కనీసం అక్కడ ఏం జరుగుతుంది అనేది కూడా గుర్తుపట్టలేక ఈరోజు మాధురితో, తనూజతో, దివ్యతో అందరితో కూడా మాట పడాల్సిన పరిస్థితి వచ్చింది. మెయిన్ అంటే ఆవిడ కూడా సీజన్ అంతా ఇక ఎమ్మెన్యేలకు సారీ ఒక 100, 1000, 1,00,000 సారీలు చెప్పాల్సిన పరిస్థితి వచ్చింది. ఆలోచన ఆ ఆవేశంతో ఆ దివ్య మీద నెగటివిటీ వైపు పెంచుకొని పర్సనల్ అయిపోవడం వల్ల ఆ రిజల్ట్ ఈరోజు చూశారు కదా. లైవ్లో చూస్తే సరే కెప్టెన్సీ టాస్క్ ఎట్లా అయిందని మనం ప్రోమో వచ్చిన వెంటనే చెప్పే కదా. లాస్ట్ రౌండ్లో మాధురికి కెప్టెన్సీ అది హ్యాట్ ఇస్తూ ఉన్నాడు కదా, అది ఎడిటింగ్ తాలూకా మ్యాజిక్ జిమ్కి అయ్యి ఉంటుంది. నాకు ఎందుకో సెన్స్ కొడుతుందని చెప్పి ఎగ్జాక్ట్గా అదే జరిగింది. కొద్దిగా మనల్ని చేద్దాం, అటు ఇటు కన్ఫ్యూజ్ చేద్దామని ఎడిటర్స్ ప్లాన్ చేస్తారు కదా. బట్ మనం అంతకంటే ముదిరిపోయాం కనుక అది మనం డీకోడ్ చేసేస్తాం కనుక ఫైనల్లీ ఏం జరిగిందని చూసుకుంటే సేమ్ ఇది యాక్చువల్గా ఏంటి, ప్రతి సీజన్లో ఇచ్చినట్టుగా స్ట్రాంగ్ ఉండేవాడే తీసేస్తాడు, ఇంకా తనకి ఎవరైతే స్ట్రాంగ్ పోటీ అనిపిస్తాడో వాళ్ళని తెప్పించేస్తాడు. కానీ ఇక్కడ బిగ్ బాస్ ఏంటంటే సపోర్టింగ్ టాస్క్ కింద పెట్టాడు, అందువల్ల ఇంత గొడవ వచ్చింది. ఇప్పుడు డైరెక్ట్గా ఎవరు హ్యాట్ తీస్తే వాళ్ళే తీసేయాల్సి వస్తే ఇంకా రెండో డిస్కషన్ లేదు, ఆప్షన్ లేదు, ఇమీడియట్గా తీసేస్తారు. ఇంకొకరు చేతిలో పెట్టడం వల్ల వీళ్ళు ముందుగా ప్రాపర్గా మాట్లాడుకునేది కూడా చేసుకోకపోవడం వల్ల లైవ్లో కూడా ఇక్కడే డెసిషన్స్ తారుమారైపోయి చుక్కలు కనబడ్డాయి. ఎమ్మెన్యేలకి ఇది మెయిన్ కనబడ్డాయి. హౌస్ మేట్స్ అందరూ కారాలు మిరియాలు ఊరేసే పరిస్థితి వచ్చేసింది. ఆల్మోస్ట్ హౌస్ అంతా సపోర్ట్. వాస్తవానికి సంజన కూడా ఎమ్మెన్యేలకు సపోర్టే, కానీ ఆ సమయం సందర్భం వచ్చేసరికి స్పాంటేనియస్గా చాలా షార్ప్గా ఆలోచించి డెసిషన్ తీసుకోవాల్సిన దగ్గర కన్ఫ్యూజ్ అయిపోయి ఈరోజైతే బిస్కెట్ అయిపోయే పరిస్థితి వచ్చింది. టాస్క్ డీటెయిల్గా మాట్లాడుకుంటే ఫస్ట్ రౌండ్ ఏంటి, ఎమ్మెన్యేల్ చేతిలో ఉందే, ఫస్ట్ ఆయనే పట్టాడు. నిఖిల్ అయితే లాక్కొని వెళ్ళి గౌరవకి ఇచ్చాడు. అక్కడ తర్వాత ఏంటంటే కళ్యాణ్ అయితే ఆయన రిమూవ్ చేసేస్తాడు. ఎందుకోసం అంటే టఫ్, నువ్వు చాలా స్ట్రాంగ్ కంటెస్టెంట్ అని చెప్పాడు. గౌరవ్ మరి ఎందుకోసం అంటే ఫస్ట్ ఇంకో రీజన్ చెప్పాడు, నా డబ్బు నిఖిల్కి ఇచ్చాను, పెట్టుబడి పెట్టాను కెప్టెన్సీ టాస్క్లు అని మాదిరిగా. అది కాదని కళ్యాణ్ అడిగితే అప్పుడు ఓకే అయితే నువ్వు స్ట్రాంగ్ కదంటే ఓకే మరి తప్పదు, ఇంకా కళ్యాణ్ కూడా యాక్సెప్ట్ చేయాల్సిందే. కళ్యాణ్ అని అదే పని చేస్తారు కదా, అయితే నిఖిల్ లేకపోతే ఎమ్మెన్యేలు తీసేస్తుంది స్ట్రాంగ్ అని చెప్పేసి. అదే సెకండ్ రౌండ్ ఇక్కడ ఎమ్మెన్యేలు వచ్చాడు, టక్కని తీసాడు. ఆయన ఆ డామినేషన్ ప్రతి రౌండ్లో కూడా కనబడింది. ఎందుకంటే పొరపాటున ఒక టాస్క్లో ఒక రౌండ్లో మిస్ అయ్యిందా అయిపోయా, తప్పుకున్నట్టుగా లేపేస్తారు. ఇంకా అందుకే చాలా యాక్టివ్గా ఉండాలి, చాలా షార్ప్గా ఉండాల్సిందే. ఆయన ఫుల్ 100% ఎఫర్ట్స్ పెడుతూనే ఉన్నాడు. ఇంకా నిఖిల్ ఏంటి, కొద్దిగా ఫిజిక్ అంత ఉండేవాళ్ళు ఏంటంటే ఈ ఎక్సర్సైజ్లు, జిమ్ బాడీస్ అంతా ప్రతి మజిల్, ప్రతి బాడీ గురించి ఎక్కడ ఏమి దెబ్బలు తగిలితేనే కొద్దిగా ఆచితూచి ఆలోచిస్తారు. అందుకే నేను మడ్ టాస్క్ అయిన ఆడలో ఇలా ఫిజికల్ టాస్క్లు వచ్చేసరికి ఆయన వెనకడికి వేస్తున్నాడు. లేకపోతే ఆయనకున్న హైట్కి అడ్వాంటేజ్కి దబ్బును పడితే అందుకోవచ్చు. సరే ఇక్కడ ఎమ్మెన్యేలే తీశాడు, సంజనాకి తీసుకెళ్ళి ఇచ్చాడు నేరుగా. సంజన నేను ఆలోచిస్తాను, నేను సమయం తీసుకుంటాను, నేను చెబుతాను, టక్కని దివ్యం తీసేసరికి మబ్బులు విడిపోయినాయి ఒక్కొక్కరికి. ఆ మాదిరి అప్పటికి సైకిల్ చేస్తుంది, హింట్స్ ఇస్తుంది, చెబుతూ ఉంది. నేను ఆలోచిస్తాను, ఏం ఆలోచించింది, ఇమీడియట్గా దివ్యం తీసేస్తానంటే ఎమ్మెన్యేల్ వేస్ట్వి, మాదిరి కూడా హైపర్ అయిపోతుంది. నువ్వు వేస్ట్, నువ్వు ఏమికి ఇచ్చావు చూడు, వేస్ట్, నీకు అసలు బుర్ర పని చేయట్లేదంటే బాధ, ఫ్రస్ట్రేషన్. తీయాల్సింది నిఖిల్ అని ఎవరికైనా ఆలోచన వస్తుంది, స్ట్రాంగ్ ప్లేయర్ ఆయన కదా. బట్ సంజన అంటే ఎట్లా చేసిందని ఆవిడ ఫ్రస్ట్రేట్ అయిపోయింది. దివ్య కూడా మీరు ఎమ్మెన్యేలు కావాలంటే ఓకే తీసేస్తారు, తప్పలేదు, కానీ ఈ రౌండ్లో నిఖిల్ తీయాలి కదా, నెక్స్ట్ రౌండ్లో కాదు నన్ను తీసుకోండి అని లెక్క దివ్యకి క్లారిటీ ఉంది. ఎమ్మెన్యేలు కావాలంటే నిఖిల్ తీయాలి, కానీ మీకు అర్థం కాదా? పైగా అక్కడ టాస్క్లో నేను సపోర్ట్ చేసింది కూడా ఎమ్మెన్యేలకి, కామన్ సెన్స్ లేదా? ఎమ్మెన్యేల్ తర్వాత రౌండ్కి ఎట్లా వస్తాడు? ఇప్పుడు నిఖిల్ అక్కడ రేస్లో ఉంటే నేనుంటే ఏంటి, లేకపోతే ఏంటి, నాకంటే స్ట్రాంగ్ ఆయన కదన్న మాదిరిగా ఆవిడ కూడా ఫుల్ ఫైర్ అయిపోయాయి సంజన విషయంలో. అయితే పైగా నేను అక్కడ నిఖిల్ నుంచి లాక్కోవడంలో కూడా ఎమ్మెన్యేల్కి సపోర్ట్ చేశానంటే దివ్య కూడా సపోర్ట్ చేసింది. అట్లాగే మాధురి కూడా అంటుంది, ఏంటి సంజన నీకు కనబడట్లేదు ఏంటి, ఎంత కష్టపడి తెచ్చాడో, హ్యాట్ తెలియదా, అది తేవడమే కష్టం, అలాంటప్పుడు నువ్వు ఎలా చేసేస్తావు అని చెప్పేసి అంటే తనూజ కూడా వచ్చి సంజనని అడుగుతుంది. నేను కూడా ఎమ్మెన్యేలకి కదా సపోర్ట్ చేస్తా, ఆ హ్యాట్ ఏమో ఆ కుర్రాడు ఎవరు నిఖిల్ లాక్కోకుండా మేమందరం వాళ్ళందరూ చేశారు, మనం చూసాం, ప్రోమోలో కూడా చూసాం. ఇక్కడ ఎపిసోడ్లో వాళ్ళు ఎట్టా పెనుగులాడిన చూపకపోయినా ప్రోమో చూసినప్పుడు కూడా మనకి క్లారిటీ అయితే వచ్చేసింది కదా. సో ఎంతమంది కూడా నిఖిల్ తెప్పించాలి అంటే ఫస్ట్ నుంచి మనం అంతా ఉన్నాం కదా, మనలో ఎవరో ఒకరు అవ్వాలి. 7 వారాల నుంచి ఉండే వాళ్ళకి 5 వారాల నుంచి 2 వారాల నుంచి ఉండే వాళ్ళకి తేడా ఉంది కదా, ఆ రకంగా వాళ్ళు చేసినా సరే ఈవిడ అర్థం చేసుకోలే. సంజన మళ్ళీ ఇక్కడ ఎలా అంటే కేవలం దివ్య మీద పగ, ఇంతకుముందు ఒక వీడియోలో చెప్పే కదా, 1-to-1 పర్సనల్ అయిపోతావు అన్నారు. నీ నోరు మూయించాలంటే నేనే ఉండాలి, నన్ను చూసి భయపడుతున్నావు కదా దివ్య అంటే సరేలే నా నోరు మూయిద్దావు కానీ ముందు వీళ్ళు అర్థంలోని మొహం చూసుకొని చెప్పేసి అట్లా కొద్ది పర్సనల్ కామెంట్స్ కూడా చేసుకుని
ఇప్పుడు అవన్నింట్లో ఒక ఆమెకు బ్యాడ్ హ్యాబిట్ ఉంది, అన్నింట్లో వేలు పెడుతుంది, అందరిలో ఆమె స్ట్రాంగ్ అని తీసేసని చెబుతుంది తప్ప అక్కడ వేలు పెడితే ఇక్కడ ఆడాల్సింది సంజన నా గేమ్ నేను ఆడొద్దంటే ఆయన కష్టంతో మీరు ఎట్లా గేమ్ ఆడతారు? అక్కడ ఆడాల్సింది వాళ్ళ బెనిఫిట్ కోసం వాళ్ళు చూసుకునేటప్పుడు. పైగా సంజన ఫస్ట్ నుంచి ఆ సమయం సందర్భం వస్తే అవకాశం వస్తే ఎమాన్యుయల్ కెప్టెన్ కావాలి ఆ ప్రేమ తిరిగి రీపే చేయాలి అనేది కూడా రుణం తీర్చుకోవాలనే ఫీలింగ్ కూడా ఇప్పుడు పగలో కొట్టుకుపోయినాయి, ఏం కనబడలా. కేవలం దివ్య నాకు అపోనెంట్, దివ్య నేను టార్గెట్, దివ్య నేను చూసుకోవాలి, పక్కన పడేయాలని తప్ప ఎమాన్యుయల్కి సాక్రిఫైస్ చేశాడు. మంచి అవకాశం వచ్చింది, నా చేతులు పెట్టాడు. అక్కడ ఉండే వాళ్ళలో స్ట్రాంగ్ చూసుకుంటే దివ్య కంటే నిఖిల్ కదా, ఆయన తప్పిద్దాం, ఒడ్డు పొడుగున్నాడనే ఆలోచన కూడా లేకపోయింది ఆ పగా ప్రతీకారంతో. సో ఇంకేంటి, నాకు అస్సలు దివ్య కావాలని లేదు, నా గేమ్ నేను ఆడతాను, నా డెసిషన్ కూడా ఉంటుంది కదా అంటే అది ఎట్లా అయితే చెప్పండి? ఆవిడ గేమ్ ఇక్కడ ఆడుతున్నది వీళ్ళు జస్ట్ డెసిషన్ మేకర్గా ఒక సపోర్టింగ్గా ఒక పిల్లర్ లాగా ఒక వేడి నీళ్ళకి చన్నీళ్ళు అంటారు కదా, అట్లా సహాయంలాగా బయట నుంచి ఒక సపోర్టింగ్గా వచ్చేటప్పుడు అవకాశం ఇస్తుంటే ఆవిడకి 100% సాటిస్ఫాక్షన్ అయ్యి ఉండేది. కానీ అట్లా పోనీ అక్కడేనేమని చెప్పిందా అంటే మేము బ్లూ టీం కదా, నిఖిల్ కూడా మా టీం కోసం కదా, ఆ ఆలోచనలో నేను చేసిన ఇక్కడ చెప్పినా బాగుంది. అట్లా చెప్పకుండా ఇక్కడ ప్యూర్లీ 100% ఆవిడ ఏంటంటే దివ్య తప్ప ఇంకెవరు కనబడలే. తర్వాత రౌండ్లో ఒకవేళ నిఖిల్ కొట్టుకెళ్ళిపోతే ఫస్ట్ తీసేది ఎమాన్యుయల్ కదా, అప్పుడు ఎంత భారీ మూల్యం చెల్లించుకోవాల్సిన పరిస్థితి వచ్చేది. సో దెబ్బకి ఎమాన్యుయల్ కూడా మతిపోయింది, అల్లాడిప్పుడు ఇదేంటి ఎలాంటి షాకింగ్ డెసిషన్ అని ఆ ఎమాన్యుయల్ సంజన నుంచి హ్యాడ్ తీసుకొని మారుస్తా ఆప్షన్ అంటే మరి బిగ్ బాస్ ఆల్రెడీ అనౌన్స్ చేసేసిన తర్వాత మరి ఎవరిగా ఛాన్స్. సరే ఫైనల్గా ఇంకేంటంటే థర్డ్ రౌండ్ మళ్ళీ ఎమాన్యుయల్ తీశాడు. మరి ఇంకా అప్పటికి దివ్యనే తెప్పిస్తారు. ఇక రీతు టెన్షన్ స్టార్ట్ అయిపోయి, అమ్మో నాకు తీసేస్తుందేమో మాధురికి గడి మళ్ళీ ఇస్తే అని లేక, ఎందుకంటే సంజన మీద ఆవిడికి నమ్మకం ఉంది. మొన్న తనుజ అని పేరు ఆ పిల్ల రీతు చౌదరి అన్నిటికీ మొన్న సంజనతో నువ్వు నాకు ఐ లవ్ యూ చెప్పలేదంటే నీకెందుకు చెప్పాలి, మన ఇద్దరిది కత్తికి బొచ్చుకి ఉన్న సంబంధం అని ఛత్రపతి సినిమాలో ఆ ఫన్ డైలాగ్ ఉంటుంది కదా, ఆ డైలాగ్ ప్రకారం వాళ్ళకు బాండ్ ఉంది కనుక మాధురి కంటే సంజనకు కానీ ఇంకెవరికైనా ఇచ్చినా కొంత నమ్మకం ఉండేది. మాధురికి ఈవిడ కూడా 1-1 గట్టిగానే అవుతుంది. సంజన వర్సెస్ దివ్య ఎట్లా అవుతుందో మాధురి వర్సెస్ రీతు కూడా అవుతుంది కనుక ఆ భయంలో ఆవిడ ఉంది. ఇక్కడ సంజన నాకు ఇవ్వు, ఎవరిని తీయమంటే వాళ్ళని తీస్తాను. ఇప్పుడు ఎమాన్యుయల్ బతిమలు ఆడుకునే పరిస్థితి వచ్చింది, ఎందుకంటే ట్రస్ట్ కోల్పోయింది. ఒకసారి భయపడిపోయి అయినా సంజనకి ఇవ్వాలంటే ఏం చేస్తుంది, మాదిరే నాకు ఇవ్వు, బుర్ర పెట్టి ఆడతాను నేను. సంజన అనుకున్నావా బుర్ర లేకుండా ఆడడానికి అని లేక ఆవిడికి అంతకుముందు చేసిన దెబ్బతో భయపడిపోతావు. మాదిరి కూడా అలా కానిస్తే సంజన ఇక్కడ హర్ట్ అయింది. మైండ్ యువర్ లాంగ్వేజ్ అని చెప్పేసి రెస్పెక్ట్ ఇవ్వండి, మీ ఆట మీదే నా ఆట నాదంటే మాదిరి ఓకే అని సారీ చెప్పేసింది ఇక్కడ. కానీ ఆవిడ ఇంటెన్షన్ ఏంటంటే అక్కడ ఎమాన్యుయల్కి అన్యాయం అయిపోద్ది ఉన్న బాధ కొద్ది మాదిరి కానీ వీళ్ళందరూ హైపర్ అయిపోతూ ఉన్నారు. సో ఎనీవే అలా అనకూడదు కాబట్టి సంజనకు ఆ విషయంలో సారీ అయితే చెప్పేసింది. బుర్ర పెట్టి ఆడతా నేను సంజన అనుకున్నామంటే అలా అనకుండా ఉండాల్సింది కదా, సో అలా కంపేర్ చేసుకోనకూడదని ఎనీవే సారీ అయితే చెప్పేసింది. ఇంక తర్వాత ఏంటి మాదిరి వచ్చింది, నిఖిల్లే తీసేసింది. ఎందుకంటే ఆయన చాలా స్ట్రాంగ్, ఇద్దరు గర్ల్స్ కూడా ఉన్నారు కనుక ఆ రీజన్ అయితే ఆవిడ చెప్పేసింది. ఇంకా ఇష్యూ అయితే క్లోజ్. ఇక్కడ ఫోర్త్ రౌండ్ మళ్ళీ ఎమ్మెన్యేలు తీశాడు. ప్రతి రౌండ్ ఆయనే కదా. మాధురి మళ్ళీ నా మాట విను, మనకు ప్రోమోలో చూపింది ఈ బిట్ అక్కడ యాడ్ చేశాడు. లాస్ట్ రౌండ్కి మిక్స్ చేసినట్టు పెట్టాడు అక్కడ తనూజ వాళ్ళిద్దరు ఉండేటప్పుడు అని మాదిరిగా. ఇక్కడే నా మాట విను, మారిపోతుంది, వద్దు వద్దు డ్రోన్ టెస్ట్ ఎవరి అని చెప్పేసి ప్లీజ్ ప్లీజ్ అని మాధురి అంతలా బతిమలాడుతుంది. ఎందుకంటే ఒకవేళ సంజనాకు కానీ ఇంకెవరికైనా ఇచ్చేవంటే అయిపోద్ది, జాగ్రత్తగా చూసుకోలేక. ఇక్కడ మాధురి ఇంటెన్షన్ ఏంటి, అంతవరకు ఓకే ఎమ్మెన్యేలకు ఫేవర్ ఉండాలి, స్ట్రాంగ్ ప్లేయర్ అని నిఖిల్ తెప్పించాలి, అట్లా ఉండింది. ఈ రౌండ్కి వచ్చేసరికి ఏంటంటే ఫస్ట్ వన్ ఆవిడ టార్గెట్ అంతా రీతు చౌదరిని తెప్పించాలి, అంతే తప్ప అక్కడ ఇమాన్యుయల్కి కానీ తనుజకి కానీ చేయాలని కాదు. వాళ్ళిద్దరికీ ఈక్వల్ ఆవిడ దృష్టిలో ప్రస్తుతానికి. సో అందుకే ఇక్కడ సంజన ఇన్ని రోజులు నా కొడుకు నా తల్లి కొడుకుని బాండింగ్ ఉన్న సంజన కూడా ఒక్కసారి ఆ రాంగ్ డెసిషన్ వల్ల నమ్మకం కోల్పోతే ఎట్లా ఉంటుందో పరిస్థితి చూసారా. నాకు ఇవ్వు నేను రీతిని తీసేస్తా, తన బలం ఎక్కువ ఉంది కనుక తనుజతో నువ్వు ఆడగలుగుతావు, ప్లీజ్ నన్ను నమ్ము, నువ్వు పోరాడగలవు తనుజతో, సో నాకు ఇవ్వు, నన్ను నమ్ము అని అంతలా బతిమలాడుకునే పరిస్థితి ఎమాన్యుయల్ దగ్గర సంజనకు వస్తుందని ఏమాత్రమని ఊహించామా. ఎందువల్ల ఈ పరిస్థితి వచ్చింది, తను ఆ దివ్య మీద పర్సనల్ గ్రెడ్జ్ పెంచుకొని ఒక ఏదో రైవల్రీ అలా కొనసాగిస్తా అంటే గేమ్ వరకు టాస్క్ వరకు బిగ్ బాస్ హౌస్ మరీ పర్సనల్గా వెళ్ళడం వల్ల అందులో కనబడలే ఎమాన్యుయల్కి ఏంటి అనేది. సో ఇక్కడ ఏంటంటే బతిమలాడుకునే పరిస్థితి వస్తే అతను కూడా డైలీ వాళ్ళ సంజనాకి ఇవ్వాలా వద్దా ఇలాంటి సిచ్యువేషన్ సీన్ వీళ్ళిద్దరి మధ్య ఒకరినొకరు నమ్మాలా వద్దా అనే పరిస్థితి ఇంత వేగంగా వస్తుందని మనం అసలు అనుకోలేదు. 13వ వారం అప్పుడు మన ఇద్దరం చూసుకోగల 1-1 పడితే అన్నారు, కానీ చాలా ఎర్లీగా వచ్చింది ఇలాంటి సిచ్యువేషన్. ఒకవేళ జరగబోయి ఆయన కానీ అవుట్ అయిపోయి ఉంటే సీజన్ అంతా వాళ్ళ మధ్య గ్యాప్ వచ్చేసేది, అంత ఘోరంగా ఉండేది. ఆ రోజు ఇక బతిమలాడుకునే పరిస్థితి వచ్చేది.
ఇంకా ఎలా రీపే చేయాలి, ఎలా రుణం తీర్చుకోవాలని పరిస్థితి వచ్చింది. ఫైనల్గా మరి ఇక్కడ ఎందుకంటే సంజన కంటే మాధురికి ఇస్తే ఆలోచించాడు. ఎందుకంటే మాధురికిను రీతికి గొడవలు అయితేనే కనుక ఖచ్చితంగా మాధురిని రీతుని లేపేస్తాను లెక్క మాధురికి ఇస్తే ఆవిడ ఇంకేముంది రీతినే తీసింది. ఎవరిదో ఒకరి హెల్ప్ కోరుతుంది, తీసుకుంటుంది. నా పాయింట్ ఏదంటే రీతు కూడా ఏముండదు, మీకు ఏది అనిపిస్తుంది కాదు, నాకు ఎవరు హెల్ప్ చేస్తారు, ఎవరు సపోర్ట్ చేస్తారు, అయితే ఇది సపోర్టింగ్ టాస్క్ కదా, ఇక్కడ పాయింట్లెస్ మాట్లాడకండి, సపోర్ట్ లేకుండా తనుజ ఇమ్మాన్యుయల్ వచ్చారంటే సపోర్టింగ్ టాస్కే కాదనట్లే. కాకపోతే వాళ్ళిద్దరు గొడవలు కొనసాగుతూ ఉన్నాయి. ఆవిడని తీసేయాలని ఫిక్స్ అయిపోయింది. ఎందుకంటే మరి మాధురిని సీక్రెట్ టాస్క్లో భాగంగా అమ్మాయి తీసేసింది కదా. అఫ్కోర్స్ ఆవిడకి టాస్క్ ఇచ్చారు, ఆవిడ తీసేసింది. కానీ ఆవిడ వల్ల నేను పోయాను అనే బాధ అయితే ఆవిడకు ఉంది. వాళ్ళిద్దరు కూడా పెద్ద పెద్ద మాట్లాడుకుంటున్నారు. మనం ఎపిసోడ్ చూసాక అవన్నీ కూడా మాట్లాడుకుంది. ఎందుకంటే ఒక దశలో అనిందంట, జుట్టు పట్టుకొని కొట్టాలో ఏదో నేలకేసి కొట్టాలి, ఇది సంథింగ్ ఇట్లా మాట్లాడుతుందని రీతు బాధపడుతూ ఉంది. వీళ్ళది ఎపిసోడ్ చూసి కూడా మాట్లాడదాం. సరే ఇక లాస్ట్ రౌండ్. ఇక్కడ మాధురి మాత్రం ఫుల్గా ఇక ఇమాన్యుయల్ అయినా నాకు ఓకే, తనూజ్ అయినా ఓకే అని మాదిరిగా, అమ్మో ఈ ఇద్దరు వల్ల నా వల్ల కాదు, ఎవరికో ఒకరికి ఇచ్చుకోండి, ఎవరో ఒకరు తీసుకొని, నా టార్గెట్ నా ఆపరేషన్ రీతు అయిపోయింది, ఆవిడ నోటు చేస్తే ఇక మీరు కొట్టుకోండి, ఏమన్నా చేసుకునేలాక ఆవిడగా నాకు సంబంధం లేదని అడిగా. ఇక్కడ తనూజ కూడా ముందే నర్వస్ ఫీల్ అయిపోతుంది. గమనించారా మీరు లైవ్లో చూసినా సరే, వీళ్ళిద్దరు లాస్ట్ రౌండ్కి వచ్చేసరికి ఒత్తిడిగా అంటే ప్రెషర్ ఉంటుంది కదా. పాప 7వ వారంకి వచ్చాం, కెప్టెన్ ఎంతవరకు అవ్వలేదు, ఒకసారి అవ్వాలనే. పైగా ఇమాన్యుయల్ చూస్తే స్ట్రాంగ్గా ప్రతి రౌండ్లో చిరుతపుల్లా దూకేస్తున్నాడు. ముందే నర్వస్ ఫీల్ అయ్యింది. ఫైనల్లీ ఇమాన్యుయల్ మళ్ళీ తీసేశాడు. మళ్ళీ ఇక్కడ సంజన బతిమలాడడం, కళ్ళు మూసుకొని, ఓ ప్లీజ్ ఇమాన్యుయల్ ట్రస్ట్ మీ 1% కూడా రిస్క్ తీసుకోకు, నా బిగ్గెస్ట్ డ్రీమ్ ఇప్పుడు గుర్తొచ్చింది ఆవిడకి. మళ్ళీ అందరూ బ్రెయిన్ వాష్ చేసిన తర్వాత కాసేపు పక్కన పెట్టి కాస్త ఆలోచించేసరికి అయ్యి బాబాయ్ అని లెక్క. ఇంకా ఆ దశలో ఇంకేం చేస్తుంది, ఇమాన్యుయల్ కావాలి కనుక నాకు ఇవ్వు, నేను తనుజాన్ని రిమూవ్ చేస్తాను ముందే అనౌన్స్మెంట్ చేశాక అప్పుడు మరి తపన జరపాల్సి ఇచ్చి అప్పుడు తీసింది. అయితే ఇక్కడ సంజన అప్పటికి అఫ్కోర్స్ తనుజ కూడా అంటుంది, ఇంకెందుకులే ఇమ్ము, నువ్వే కదా హ్యాట్ తీసావు, నువ్వే అయిపోయినట్లే, ఇంకెందుకని ఆవిడ కూడా స్పోర్ట్గా తీసుకుంది. పైగా తనుజ కూడా డబ్బా ఫీల్ అంటే ఆవిడ కూడా హ్యాపీగా ఫీల్ అయింది. కొంత ఇంకెవరైనా ఏడ్ చేసేదాన్ని ఇమాన్యుయల్ కనుక ఫస్ట్ నుంచి ఒక ఫ్రెండ్ కనుక పర్వాలేదు లేనట్టు ఉంది. కానీ ఆ తర్వాత కొంతసేపటికి అంతకు ముందు నుంచి కూడా నర్వస్ ఫీల్ అయింది కదా. ఆ తర్వాత కొంతసేపటికి ప్యానిక్ అయిపోయి అట్లా వెనక్కి పడిపోయిందంట. అది ఇంతకుముందు వీడియోలో చెప్పినట్టుగా అందరూ వచ్చి బ్రీతింగ్ తీసి ఆ ఫస్ట్ ఇట్లా అడ్డం పెట్టుకొని అంటూ బ్రీతింగ్ తీసుకొద్ది ఇబ్బంది పడింది. గమనించారా ఆ సిచ్యువేషన్? మళ్ళీ వచ్చి అక్కడ అట్లా సోఫాలో వెనక్కి పడిపోతే వాళ్ళు నీళ్ళు చల్లి నీళ్లు తాగించి మొహం అంతా తుడిచి అట్లా చేసిన తర్వాత పవన్ కళ్యాణ్ పోయి బాత్రూంలో ఆడోడు. ఇదంతా సీను మనకి ఇది లైవ్లో ఈ తనుజ పడిపోయింది చూపించాలి, ఎపిసోడ్లో అయితే చూపిస్తారు. ఎనీవే అక్కడ మళ్ళీ సంజన అప్పుడు లాస్ట్లో చెబుతుంది మళ్ళీ ఇమాన్యుయల్ అడిగాక, అంటే నువ్వేంటి నిఖిల్ కోసం మీ టీం అని ఆడుతున్నావంటే, అంటే నాకు అది 25% అతడు కూడా అవ్వాలని ఉంది, తన గురించి కూడా ఆలోచించా, ఇది రాంగ్. నీ టీం కోసం అని చెప్పేసి అక్కడ కష్టపడి ఆడుతున్న వాళ్ళకి సంబంధించిన టాస్క్ కదా, నీ టీం అని కాకుండా అట్లా ఆలోచించకుండా ఉండాల్సింది ఆవిడ. పైగా దివ్య గురించి చెప్పేటప్పుడు కూడా ఇవి చెప్పేది బాగోలే. ఖచ్చితంగా ఇది బాడీ షేమింగ్. సంజన ఫ్యాన్స్ హర్ట్ అయితే అవ్వచ్చు. కానీ ఎందుకంటే ఇప్పుడు వాళ్ళు కూడా ఏం చెప్పారు, కళ్యాణ్కి చాలా స్ట్రాంగ్ కాంపిటేటర్ కనుక తీస్తాం, నిఖిల్కి చాలా స్ట్రాంగ్ కాంపిటేటర్ కనుక తీస్తాం, అట్లా చెప్పకుండా దివ్య గురించి ఇలా ఉంది కదా అంటే అది బాడీ షేమింగ్ కదా, ఇలా లావుగా అడ్డంగా ఉందని మాదిరిగా చెబుతూ ఉంది ఆవిడ. ఇలాంటి మాటలు మాత్రం సంజనాకి మైనస్ అయితే మరి అట్లాంటివి అనకుండా ఉంటే బెటర్. ఇవి ఈ లైవ్ కెప్టెన్సీ టాస్క్కి సంబంధించి ట్విస్ట్లు. ఎగ్జాక్ట్గా మనం ప్రోమోలో ఏదైతే గెస్ట్ చేసాం అట్లాగే వెంట్రుక వాసిలో త్రుటిలో తప్పిన ప్రమాదంతో ఫైనల్లీ 7వ వారం కెప్టెన్ అయ్యాడు. గతంలో ఒకసారి సంజన కోసం సాక్రిఫైస్ చేసి ఈ రెండోసారి కూడా సంజన వాళ్ళ కెప్టెన్సీ పోయింటే పీడ కళ అయిపోవలసింది. మొత్తానికి బతికి బట్టగట్టాడు, కెప్టెన్ అయితే అయ్యాడు. మరి మీకేమనిపించిందో లైక్ చేయండి, మెసేజ్ పెట్టండి. జర్నలిస్ట్ సతీష్ అండ్ న్యూస్ బోల్ 2 ఛానల్స్ కూడా సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. ఎపిసోడ్లో చాలా హైలైట్స్ ఉన్నాయి, అవన్నీ కలిపి ఎపిసోడ్ రివ్యూలో మాట్లాడుకుందాం.